కల్కి మూవీ టీమ్ అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్రను రివీల్ చేశారు. ప్రోమో పేలింది. పాత్ర తాలూకు డైలాగ్స్ తో మతిపోతుంది. సైడ్ రోల్ ఇలా ఉంటే ఇక కల్కిగా భైరవగా ప్రభాస్ రోల్ ఇంకలా ఉంటుంది. ఆల్రెడీ ఒక పాత్రని రివీల్ చేశారు. చేయాల్సిందల్లా టైటిల్ రోల్ కల్కిగా ప్రభాస్ అవతారం ఎలా ఉంటుందో అదే. ఇంకా కమల్, దీపిక, దిశ వీళ్ళేం పాత్రలు వేశారో రివీల్ కాలేదు. విచిత్రం ఏంటంటే ఈ వారం నుంచి ప్రతి సోమవారం ఒక పాత్రను రివీల్ చేయబోతున్నారు. కానీ రిలీజ్ డేట్ తేల్చారు. అయితే ప్రతి సోమవారానికో పాత్ర అంటే మరో 2 నెలల వరకు సినిమా రాదని అనుకోవాలా? టేక్ ఏ లుక్. మహాభారత యుద్ధం ముగిసినప్పటి కాలం నుంచి ఈ తరంలో 2898 AD సంవత్సరం వరకు జరిగే కథా ప్రయాణమే కల్కి మూవీ స్టోరీ అని గతంలోనే తేల్చాడు నాగ్ అశ్విన్. అన్నట్టుగానే మహాభారత కాలం నుంచి చావు లేకుండా ఇప్పటికీ బతికే ఉన్న అశ్వత్థామ పాత్రను ఇప్పుడు చూపించాడు నాగ్ అశ్విన్. కృష్ణుడి శాపం వల్ల మహాభారత యుద్ధం తర్వాత ఇన్ని వేల సంవత్సరాలైనా ఇప్పటికీ చావు లేకుండా బతుకు ఈడుస్తున్నాడు అశ్వత్థామ. అంతేకాదు మహావిష్ణువు 10వ అవతారం కల్కి కోసం వెయిట్ చేస్తున్నాడు. తనే తనకి మోక్షం ప్రసాదిస్తాడని ఆశపడుతున్నాడు. ఇదే అంశం ప్రోమోతో తేల్చారు. ప్రోమో పేలింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇలా ప్రభాస్ ఫ్యాన్స్కి ఊహించిన అప్డేట్ ఇచ్చినట్లయింది. అంతా బాగానే ఉంది. మరి అసలు కల్కి పాత్ర ఎప్పుడు రివీల్ కాబోతోంది? సినిమా రిలీజ్ ఎప్పుడు తేలుతుంది? ఈ 2 ప్రశ్నలకు ఆల్మోస్ట్ సమాధానం దొరికింది. ముందుగా కల్కి గ్లింప్స్లో చూపించిన ప్రభాస్ వేసింది భైరవుడు పాత్ర. కానీ అసలు కల్కి పాత్రలో తాను ఎలా ఉంటాడో ఇంతవరకు చూపించలేదు. అది ట్రైలర్లోనే చూపిస్తారట. ఇక ప్రతి సోమవారం ఈ సినిమాలో ఒక్కో పాత్ర తాలూకు ప్రోమో అంటే మే 9న సినిమా లేనట్టే అని తేలింది. జూన్లో కూడా ఈ సినిమా రాదని తేలింది. ఎందుకంటే కల్కిలో డజన్కి పైగానే ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. ఒక్కో పాత్రను ఒక్కో సోమవారం రిలీజ్ చేసిన 12 వారాలు అంటే దాదాపు 1.5 నుంచి 2 నెలలు. సో జూలై 10 లేదంటే ఆ తర్వాతే కల్కి వస్తుందని ఇలా కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తోంది.